రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 86వ సంకీర్తన 12వ చరణము. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను, నీ నామమును నిత్యము మహిమపరచదను. హల్లెలూయా. మరి మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు ఎలా స్తుతించాలి అంటే పూర్ణ హృదయంతో స్తుతించేటువంటి బిడ్డలముగా ఉండాలి. ఆయన నామాన్ని మనము పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో మనం ఆయన్ను ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి. ఆయన నామాన్ని హెచ్చించేటువంటి బిడ్డలముగా మనం ఉండాలి. సంపూర్ణము దేవునికి ఎంతో ఇష్టమైనటువంటిది. సంపూర్ణత లేకుండా, పరిపూర్ణత లేకుండా మనం దేవుణ్ణి స్తుతించడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. ఏ పని చేసినా సరే మనము సంపూర్ణంగా చేసినప్పుడే ఆ పని సక్రమంగా అవుతుంది కదా. అట్టి రీతిగానే దేవుణ్ణి ప్రేమించినప్పుడు కానీ, దేవుణ్ణి ఘనపరిచినప్పుడు కానీ, దేవుణ్ణి హెచ్చించినప్పుడు కానీ మన హృదయము, మన ఆత్మ, మన శరీరము కూడా ఏకము అయ్యి దేవుణ్ణి ఆరాధిస్తే అదెంతో దేవునికి సంతోషం. కనుక మనం పూర్ణ హృదయంతో, అనగా దేవునికి తప్ప వేరే దేనికి స్థానము ఇవ్వకుండా మనం ఆయన్ని మాత్రమే ఆరాధించినప్పుడు, ఆయనను మాత్రమే మనం ఘనపరిచినప్పుడు అది ఎంతో గొప్ప విషయం. కనుక మనం ఎల్లప్పుడూ కూడా మన హృదయం దేవునికి అర్పించేటువంటి వారం ఉందాం. ఆయనకు కృతజ్ఞతాస్తులను చెల్లించేటువంటి వారం ఉందాం. ఎందుకంటే ఆయన మన జీవితాల్లో ఎన్నో మేలులు ఆయన జరిగించున్నాడు. మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక మనము దేవునికి నిత్యము కూడా కృతజ్ఞతాస్తులను చెల్లించుకునేటువంటి వారముగా ఉందాం. ఆయన నామాన్ని ఎల్లప్పుడూ కూడా మహిమపరిచేటువంటి వారముగా ఉందాం. మన సత్క్రియల చేత మనం ఆయన్ని మహిమపరచవచ్చు. మనము ఆయన యందు భయభక్తులు చూపడం ద్వారా ఆయన మనం మహిమపరచవచ్చు. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. మనం ఆయన నామాన్ని హెచ్చించేటువంటి వారముగా ఉందాం. అటువంటి కృప ఆ దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, మహాగణుడ, మీకు వందనాలు. ప్రేమ స్వరూప అయినటువంటి మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు ప్రభా. రాజులకు రాజువు నీవే ప్రభా. మిమ్మల్ని నాయన మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో మిమ్మల్ని ఆరాధించేటువంటి స్థితి మా అందరికీ దయచేయండి. ఎల్లవేళలా నా తండ్రి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి వారముగా, నిత్యము కూడా స్తుతి ధూపము వేసేటువంటి వారముగా, మా క్రియల ద్వారా మిమ్మల్ని ఘనపరిచి మహిమపరిచేటువంటి రీతిలో మా అందరినీ ఉంచమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినిముగా బ్రతిలాడి వేడుకుని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.